రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ 10 గంటల ప్రాంతంలో స్కూల్లో పిల్లలకి కడుపు వామిటింగ్స్ మోషన్స్ అయిపోయి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను డ్యూటీ టీచర్స్కి మన దగ్గర ఉన్న మెడిసిన్స్ రిలీజ్ చేయండి చూద్దామని చెప్పాను. వాళ్ళు అది వేశారు. వాళ్ళ దగ్గర టీచర్స్ నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకి. అయినప్పటికీ కొంతమంది పిల్లలకి కొంచెం మోషన్స్ అనేవి వామిటింగ్స్ అయినాయి కాదు. ఓన్లీ 4కి మాత్రమే వామిటింగ్స్ ఉన్నాయి. మిగతా పిల్లలందరికీ ఎవరికి కూడా వామిటింగ్స్ కాలేదు, బాగానే ఉన్నారు. మోషన్స్ కంట్రోల్ కాలేదు. అలా ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ పిహెచ్సి వాళ్ళకి ఫోన్ చేయాలి. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చేసి పిల్లలందరినీ చూసి టాబ్లెట్స్